సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు చెప్పినట్లు క్రీస్తు లేవనెత్తబడినిచో, క్రీస్తు మరణాన్ని నుంచి లేవనెత్తబడినిచో, క్రీస్తు ఉత్థానము కాకున్నచో మా బోధన వ్యర్థమే, మన విశ్వాసము వ్యర్థమే. మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే అని కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 15వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలోని ప్రతి అంశం క్రీస్తు పునరుత్థానం మీద కేంద్రీకృతమైంది. జీవితంలో విజయాల్ని సాధించాలంటే, జీవితంలో సంతోషంగా మెలగాలంటే, జీవితంలో మంచితనాన్ని అలవర్చుకోవాలంటే, జీవితంలో చెడుని విస్మరించాలంటే, కీడుని జయించాలంటే ఈ స్ఫూర్తి అంతా మనకు దక్కేది క్రీస్తు ప్రభుని ఉత్థానము ద్వారా. అందుకే క్రీస్తు ఉత్థానం మన జీవితంలో ప్రతి అంశానికి మూలం. అందుకే మన జీవితం అక్కడ కేంద్రీకృతమైంది ఉత్థానం చుట్టూ. ప్రతి సంవత్సరం ఉత్థాన పండుగ రోజున శ్రీసభ మనకు దైవార్చనలో పునీత యోహాను సువార్తను, ఈ ఉత్థానం యొక్క వృత్తాంతాన్ని మన ధ్యానానికి నియమిస్తుంది. అందుకే ఈ ఉత్థాన పండుగ రోజున ఉదయం పూజలో ఇది చదివాం మనం. ఎలా ప్రారంభమవుతుంది? ఇది ప్రారంభమయ్యేది మరియ మగ్దలేనమ్మతో ప్రారంభమవుతుంది. మరియ మగ్దలేనమ్మ యేసు ప్రభుని స్నేహితురాలు. వాళ్ళిద్దరిది మంచి స్నేహం. ఆయన ఆమెను గౌరవించేవాడు, అలాగే ఆమె కూడా ఆయనంటే చాలా భయభక్తులతో ఉండేది. కాబట్టి ఆయన ఏమి చేసింది ఆమె అసలు యోహాను సువార్తలో క్రీస్తు ఉత్థానుడయ్యాడని ప్రకటించే మొదటి వ్యక్తి ఈ మరియ మగ్దలేన. ఈ విధంగా యోహాను గారు ఏం చేశారంటే, స్త్రీలకు ప్రాధాన్యం ఇస్తాడు ఆయన. స్త్రీలకు ప్రాధాన్యం ఇచ్చి అప్పటి వరకు ఉన్న వ్యవస్థను తారుమారు చేస్తాడు. అప్పుడు స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. ఈయన ఈ ప్రాధాన్యత ఇస్తూ ఆమె అసలు ఉత్థానాన్ని ప్రకటించే ఒక వ్యక్తిగా తయారైంది ఆయన సువార్తలో. ఈ విధంగా అప్పటి వరకు ఉన్న వ్యవస్థను ఆయన తారుమారు చేశాడు. ఈ మగ్దలేన మరియమ్మ ఏం చేసింది? ప్రొద్దున్నే లేచి సమాధి దగ్గరికి వెళుతుంది. ఇంకా తెల్లవారలేదు, ఇంకా చీకటిగానే ఉంది. మళ్ళీ మనం యోహాను గారి సువార్తను చదివినట్లయితే, చీకటిని, పాపానికి, మరణానికి అవగాహన లేకపోవడానికి సాంకేతిక పరంగా వాడుతారు. చీకటి అంటే ఏమిటి? అక్కడ కేవలం చీకటే కాదు, బాహ్యంగా ఉన్న చీకటే కాదు, సూర్యుడు లేకపోవడం కాదు, లేకపోతే లైట్లు లేకపోవడం కాదు. చీకటి అంటే ఆయన సువార్తలో పాపం, మరణం, అవగాహన లేకపోవడం. వీళ్ళందరూ చీకట్లో ఉన్నారంటే వాళ్ళకి అర్థం కావటం లేదు. వీళ్ళు చీకట్లో ఉన్నారంటే వాళ్ళు పాపాత్ములు, లేకుంటే వీళ్ళు చీకట్లో ఉన్నారంటే వాళ్ళు మరణించారని దీని భావం. ఈ విధంగా ఒక సంకేత పదంగా వాడేవాళ్ళు, ఒక ప్రతీకాత్మక చిహ్నాలుగా వాడారు. సరైన అవగాహన లేకపోవడం కూడా రాత్రికి సంకేతంగా వాడబడింది. ఆ తర్వాత మరియ మగ్దలేన ఏం చేసింది? మొట్టమొదట చీకట్లో వెళ్ళింది, వెతకడం ఆరంభించింది క్రీస్తు కోసం. నిదానంగా ఆ సమాధి ద్వారం దగ్గరికి వెళ్ళి ఆ ద్వారం ముందు ఉండవలసిన పెద్ద రాయి ప్రక్కకు తొలగింపబడి ఉండడం గమనిస్తుంది. గమనించి ఒక్కసారి తనకు భయం పట్టుకుంటుంది. బహుశా క్రీస్తు శరీరం, ఆ మృతదేహం దొంగిలింపబడిందేమోనని ఆమెకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆనాటి పరిస్థితులు ఏం బాగాలేదు. క్రీస్తు మరణించినప్పుడు
ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఏమీ బాగుండలేదు. యూదా మతంలో కొందరు యేసును అనుమానించారు, మరికొందరు అవమానించారు, ఇతరులు ఆయన కొట్టబోయారు. మిగిలిన వాళ్ళు పట్టుకొని ఆయనను కొండ మీద నుంచి కిందకు తోయాలని ప్రయత్నించారు. అదేవిధంగా ఆయన్ను శిలువపై కొట్టినప్పుడు కొట్టి చంపినప్పుడు రాత్రులు అతని శిష్యులు వెళ్ళి అతని దేహాన్ని దొంగిలిస్తారనే అనుమానంతో అక్కడ రోమన్ సైనికులను గస్తీ కాయమని కూడా నియమించారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు నన్ను చంపండి, 3 రోజుల్లో నేను లెగుస్తాను, ఈ మరణాన్ని జయించి ఉత్థానుడవుతాను అని చెప్పారు. ఒకవేళ శిష్యులు రాత్రులు వచ్చి దొంగిలించి లేదు ఈయన ఉత్థానమయ్యాడని అబద్ధాలు చేసి మళ్ళీ వాళ్ళు ప్రబలమయ్యేటట్టు చేస్తారని అక్కడ కొందరిని కాపలా గాయమని చెప్పారు. అందుకే ఆయన కొందరు అవమానించారు, అనుమానించారు. అందుకే అతని బోధనను నిరసించారు. ఆ తరువాత ఆయన బోధించకూడదుగా నిషేధించేశారు. అందుకని ఆమె ఏం చేస్తుంది, భయం వేసింది. ఒకవేళ ఏమైంది, ఈయనకి ఇక్కడ లేరు కదా, సమాధిలో ఉండాలి కదా, లేరు, వెళ్ళిపోయారు అని భయం వేసి వెంటనే తాను పేతురు యొద్దకు, అలాగే యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు ఆమె వెళ్ళి పరిగెత్తి చెబుతుంది. వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదు అని విలపిస్తూ ఉంటుంది. అంతా చీకటి, ఇంకా ఆమెకేం అవగాహన లేదు. ప్రభు చెప్పారు 3 రోజుల తర్వాత నేను లేస్తానని చెప్పారు. కానీ ఆ విషయం ఆమె గుర్తు రావడం లేదు, అసలు నమ్మడం లేదు. ఆయన మృతుల్లో నుండి లేస్తాడని విషయాన్ని కూడా శిష్యులు కానీ అలాగే శిష్యురాలు కూడా నమ్మడం లేదు. అందుకే అంత అయోమయంగా ఉంది. ఆమెకు ఇంకా క్రీస్తు ఉత్థానమయ్యాడని కూడా అర్థం కాలేదు, ఆ అవగాహన లేని పరిస్థితి. అందుకే యోహాను గారు ఏమంటారు, ఆమె చీకట్లో అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా చీకట్లోనే ఉండిపోయింది అని సువార్తకారుడు వర్ణిస్తున్నాడు. ఆమెకు ఇదంతా అయోమయంగా కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 2 రోజుల్లో జరిగిన విషయాలు ఇంకా ఆమె హృదయాల్లో బాకుల్లా గుచ్చుకొని బాధ పెడుతున్నాయి. అందుకే ఎవరో ఆయనను ఎత్తుకొని పోయారు అని ఆమె విలపిస్తుంది. అక్కడ ఆ 2 శిష్యులు ఏం చేశారు, త్వరగా ఉన్న పళంగా ఆ సమాధి వైపు పరిగెత్తారు. యోహాను యువకుడు కాబట్టి పేతురు కంటే వేగంగా పరిగెత్తి సమాధి వద్దకు చేరి వంగి సమాధి వంక, అంటే ఎక్కడైతే ఆయన పార్థివ దేహం ఉంచబడిందో అటు చూచిన తర్వాత ఆయన కనుక్కున్నది ఏంటంటే ఆయన దేహము చుట్టబడిన నారవస్త్రములు అక్కడే పడి ఉండుటను చూచాడు అంటారు. నారవస్త్రాలతో ఆయన దేహాన్ని చుట్టారు, కానీ ఇప్పుడు ఆ నారవస్త్రాలు మాత్రమే కనబడుతున్నాయి, అక్కడ దేహం లేదు. ఒక్కసారి అతనికి ఏదో అర్థమైంది, కానీ లోపలికి మాత్రం వెళ్ళలేదు. కేవలం గమనించాడు, లోపలికి మాత్రం వెళ్ళలేదు. మనసులో ఆరాధించుకున్నాడు, ఈ ప్రభు మా రబ్బీ, మా బోధకుడు లేచాడు, మరణాన్ని జయించి ఆయన సజీవుడై ఉన్నాడని ఆయనకు అర్థమైంది. ఈ విధంగా ఆ తరువాత పేతురు వస్తాడు, తరువాత పేతురు వెళ్తాడు. ఎందుకు ఇటువంటి చిన్న విషయాలను యోహాను గారు ఇక్కడ వ్రాస్తున్నారు? ఆయన లోపలికి వెళ్తాడు, పరుగున వస్తాడు, దగ్గర అక్కడ తొంగి చూస్తాడు, అక్కడ నారవస్త్రాలు ఉన్నాయి, ఏమీ మాట్లాడాడు. ఇటువంటి చిన్న విషయాలను ఎందుకు ఆయన వర్ణిస్తున్నాడు? ఒక కథోలిక నవలా రచయిత, ఆయన పేరు గ్రీన్ గ్రాహం, ఆయన ఒక రచయిత. ఈ చిన్ని విషయాల గురించి చదివి ఆయన ఆశ్చర్యపోతాడు. ఎందుక సువిశేషకారుడు ఈ చిన్ని వివరాలను అందజేస్తున్నాడు అంటాడు. యోహాను అపోస్తులుడు మొదట ఆ సమాధిని చేరుకున్న విషయాన్ని గురించి చెబుతాడు. ఇది ఒకవేళ ఈ విషయం జరగకపోయి ఉన్నట్టయితే ఈ విషయాన్ని తాను వ్రాసి ఉండేవాడు కాదు. ఈ విషయాన్ని అందించిన వాళ్ళు, గుర్తుపెట్టుకున్న వాళ్ళు లేకుంటే ఈ వాస్తవం
ఈ పుస్తకంలోనికి వచ్చేది కాదు. దానికి ఏదో ఒక కారణం ఉంది. ఎందుకంటే ఎవరో చూసి చెప్పారు, దాన్ని అర్థం చేసుకొని దాన్ని గుర్తుంచుకొని పదే పదే ఆయనకు చెప్పి ఉంటారు. అందుకే దీనికి వ్రాశారు, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి అని ఆయన చెబుతున్నారు. ఈ విధంగా గ్రీన్ గ్రహం గారికి అర్థమైన విషయం ఏమిటంటే, క్రీస్తు ఉత్థానాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు దీన్ని ఏదో ఒక పురాణగాథ, ఒక పురాణంగా మనం దాన్ని భావించకూడదు. అంత వాస్తవంగా జరిగిన విషయాన్ని గుర్తించుకొని వ్రాసిన గాథగా పరిగణించాలి. చూశారు, ఆ చూసిన దాన్ని వాళ్ళు వ్రాశారు, ఆ విధంగా పరిగణించాలి. కానీ ఇది ఒక పురాణ గాథ అని ఇప్పుడు పరిగణించకూడదు. అక్కడ విషయాలు జరిగాయో లేవో మనకు తెలియదు, కానీ మన విషయంలో మాత్రం క్రీస్తు ఉత్థానం మాత్రం నిజంగా జరిగింది. ఆ విషయం మీదే, అది ఆ వాస్తవం మీదే మన భక్తి, మన విశ్వాసం ఆధారపడి ఉన్నాయి. మరణించిన క్రీస్తు లేచాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు గట్టిగా నమ్మాలి. యోహాను సమాధి దగ్గరికి వెళతాడు, పేతురు అక్కడ ఉండిపోతాడు. ఇప్పుడు పేతురు వస్తాడు, ఆయన కొంచెం పెద్ద ఆయన కాబట్టి నిదానంగా వచ్చాడు. సమాధి దగ్గరికి వచ్చి సమాధిలోనికి వెళతాడు. అక్కడ వాళ్ళు చూసింది ఏమిటి? యోహాను ఈ విషయాలను వర్ణిస్తాడు. ఏం చూశారు వాళ్ళు చూసింది ఈ బరియల్ క్లోత్స్, అంటే భూస్థాపితం చేసినప్పుడు వాడబడిన ఆ వస్త్రాలను చూశారు. భూస్థాపితం చేసినప్పుడు వాడిన వస్త్రాలను వాళ్ళు చూశారు, బరియల్ క్లోత్స్. సమాధి చేయబడినప్పుడు చనిపోయిన వ్యక్తి శరీరం చుట్టూ చుట్టబడిన వస్త్రాలు, దానితో పాటు క్రీస్తు తలకు కట్టిన తుండుగుడ్డను చూశారు వాళ్ళు. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టబడి ఉండెను, ప్రక్కన పెట్టబడి ఉంది అని చెప్తారు. సరే, ఈ విషయం చాలా మనకి యోహాను గారు విపులంగా రాశారు. అక్కడ పెట్టిన వస్త్రాలు ఆయన శరీరాన్ని బట్టలతో చుట్టారు, అవన్నీ తీసేసి అలాగే తన తలకు చుట్టబడిన తుండుగుడ్డను కూడా చూసి మొత్తాన్ని చక్కగా మప్పితంగా అక్కడ పెట్టారని మనకి వర్ణిస్తున్నాడు. సరే, క్రీస్తు ఉత్థానమయ్యాడు. తన శరీరం ఒక మహిమాన్విత శరీరంగా, కానీ యోహాను సువార్తకారుడు అక్కడ ఉంచబడిన వస్త్రములకు తలకు చుట్టబడిన తుండుగుడ్డ అది నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టబడి ఉండెను అని మనకు ప్రత్యేకంగా చెబుతున్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆయన? ఇంకా కొంచెం ఆలోచిద్దాం. ఒకవేళ దొంగలే దొంగిలించినట్లయితే ఈ చుట్టబడిన వస్త్రాలను గురించి ఇంత శ్రద్ధ ఎందుకు తీసుకొని ఉంటారు? దొంగలే తీసుకొని వెళ్తే అసలు దీని గురించి పట్టించుకునేవాళ్ళు కాదు, ఎవరో మనకు రాసేవాళ్ళు కాదు. అంత అవసరం ఏముంది? ఏమీ లేదు. ఆ తలకు చుట్టబడిన తుండును ప్రత్యేకంగా ఒక చుట్టగా చుట్టి అక్కడ ఉంచవలసిన అవసరం ఏముంది? ఎందుకు చేశారు దాన్ని? ఏదో ఒక విచిత్రమైన సంఘటన జరిగి ఉండవచ్చు. ఆ నేపథ్యంలో ఈ వస్త్రాలు ఇలా ఒక క్రమంలో భద్రపరచబడ్డాయి. కానీ ఒక విషయం, ఏంటా విషయం? ఈ వస్త్రాల మీద అంటిన మరకలలో వాళ్ళు ఏమైనా చూసి ఉంటారా? ఈ వస్త్రాలకు కొన్ని మరకలు అంటాయి. ఎందుకంటే క్రీస్తును సిలువ వేశారు. శరీరం అంతా గాయాలు, తలంతా గాయాలు, చేతులకు గాయాలు, ప్రక్క గాయాలు, కాళ్లకు గాయాలు. ఏమైనా మరకలు అంటి ఉంటాయా? ఖచ్చితంగా అంటే ఉంటాయి. ఈ రక్తం, ఆ రక్తంతో పాటు ఒకసారి గడ్డగట్టుకుపోయిన రక్తం, అవన్నీ అంత అయిన తర్వాత ఆయన అక్కడ తీసుకువచ్చి చక్కగా నారవస్త్రంతో చుట్టి ఆయన అక్కడ సమాధి చేశారు. ఆనాటి అపోస్తులకు సమాధిలో ఒక క్రమంలో ఉంచబడిన ఈ నారవస్త్రములు, చుట్టబడిన తుండు క్రీస్తు ఉత్థానానికి సంకేతం. మీకు ఎందుకంటే ఇవన్నీ ఒక క్రమంలో తీసివేయబడి అక్కడ
ఆ తల వద్ద పెట్టబడ్డాయి. ఇప్పుడు చనిపోయిన క్రీస్తు ఈ వస్త్రాలను ధరించాడు. ఇప్పుడు ఈ వస్త్రాలు ఆయన ధరించలేదు, వాటన్నిటిని తీసివేశాడు, కానీ అక్కడ లేడు. అంటే అర్థం ఏమిటి? ఈ వస్త్రాలన్నీ అక్కడ ఉంచబడిన వస్త్రాలు మనకేమి చెబుతున్నాయంటే ఆయన ఇక్కడ లేడు, ఉత్థానమయ్యాడు, ఉత్థానాన్ని గురించి చెబుతున్నాయి. ఇవన్నీ ఉత్థానానికి సంకేతాలు, ఉత్థానానికి గుర్తులు. ఆ రోజులకే పరిమితం కాదు, మన రోజుల్లో కూడా మనకందరికీ ఆ సమాధిలో దొరికిన వస్త్రాలు క్రీస్తు ఉత్థానానికి సంకేతాలు. కాబట్టి క్రీస్తు మరణించాడు, అయినా సరే 3 రోజుల తర్వాత తాను ఉత్థానమయ్యాడు. మరణానికి జయించి ఉత్థానమయ్యడానికి సంకేతాలు ఏమిటంటే అక్కడ ఉంచబడిన ఆ బట్టలు, ఆ వస్త్రాలు. ఎంతో చాలామందికి, మీలో చాలామందికి తెలుసని భావిస్తున్నాను, క్రైస్తవంలో మనకున్న ఒక ప్రధానమైన అవశేషం ఇటలీ దేశంలో ట్యూరిన్ నగరంలో హోలీ ష్రౌడ్ అనేది ఒకటి ఉన్నది. ఏంటంటే అది క్రీస్తు మృతదేహాన్ని కప్పిన వస్త్రం. దాన్ని మనం హోలీ ష్రౌడ్ అంటాం. ఇది ఇటలీ దేశంలో ట్యూరిన్ నగరంలో భద్రపరచబడింది. క్రీస్తు భూస్థాపన గురించి మనం చదివినప్పుడు మత్తయి సువార్తలో చదువుతాం. ఆయన చనిపోయిన తర్వాత మత్తయి సువార్త 27:59 ఇలా చదువుతాం. యోసేపు అరిమత్తయ యేసు భౌతిక దేహమును సరికొత్త నారబట్టతో చుట్టి తాను రాతితో తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిలో ఉంచెను అంటాడు. ఏ విధంగా ఆయన భూస్థాపితం చేశారు? యోసేపు అరిమత్తయ అనే ఒక వ్యక్తి, ఆయనకు ప్రభు అంటే చాలా భక్తి, క్రీస్తు అంటే చాలా భక్తి. ఏమి చేశాడు ఆయన? యేసు భౌతిక దేహమును సరికొత్త నారబట్టతో చుట్టి తాను రాతితో తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిలో ఆయనను భూస్థాపితం చేశాడు. ఇప్పుడు ఆ నారబట్ట మనకు దొరికింది. ఆ నారబట్ట 13.5 అడుగులు పొడవు, 4.5 అడుగుల వెడల్పు ఉంటుంది. అది మొదటిగా అక్కడ పాలస్తీనా దేశం నుంచి అనేక దేశాలు తిరిగి చివరకు ఇటలీ చేరుకుంది. ఈ 1898 సంవత్సరంలో ఈ అవశేషాన్ని విశ్వాసులకు చూపించారు. ఒక ప్రదర్శనగా ఇచ్చినప్పుడు దాన్ని జగద్గురువు దానిని ఫోటో తీయడానికి అనుమతి ఇచ్చే నారపై ఉన్న చిత్రం ప్రతికూలంగా ఉందని కనుగొనడం వలన ఒక సంచలనం బయలుదేరింది. మరో మాటలో చెప్పాలంటే దీని నుండి తీసిన ఫోటో ప్రతికూలత మరింత గుర్తించదగిన చిత్రాన్ని అందించింది. అంటే అదంతా నెగటివ్గా వచ్చింది. కాబట్టి ఆ నెగటివ్ని మళ్ళీ నెగటివ్గా ఫోటో తీస్తే అప్పుడు పాజిటివ్ ఫోటో వచ్చిందనమాట. కాబట్టి ఆ ఫోటోలో నెగటివ్లో ఉన్న లైట్లు, నీడలు అవన్నీ సహజమైనవి. నారా లేదా ప్రింట్లో అవన్నీ విలోమం చేయబడ్డాయి. మళ్ళీ 1901 సంవత్సరంలో పాల్ విన్యోన్ అనే ఆయన అకాడమీ ఆఫ్ సైన్సెస్లో దీని గురించి ఒక పరిశోధన చేసి విశేషమైన వ్యాసాన్ని ఆయన రాసి అక్కడ ఉన్న ఆ అకాడమీకి ప్రజెంట్ చేసి ఏమన్నారంటే ఆయన, సరే ఈ వస్త్రం మీద ప్రభుని ఆకారం ముద్రించబడింది, కానీ ఎలా ముద్రించబడింది? కేవలం ఎవరన్నా చేశారా, లేకుంటే నిజంగా అలాగే ముద్రింపబడిందా, న్యాచురల్గా ముద్రింపబడిందా అని అడిగారు. ఆయన ఏమన్నారంటే ఇది మామూలుగా న్యాచురల్గానే ముద్రింపబడింది, ఆవిరి మూలంగా ఏర్పడిన ముద్రలు అని నిర్ణయించారు. మనం బాడీ అంటే శరీరాన్ని అలా చుట్టివేసినప్పుడు అప్పుడు కొంత ఆవిరి అనేది అక్కడ మన శరీరం నుండి వచ్చి దాని మూలంగా ఆ బట్ట మీద ఈ ముద్ర జరిగింది అని ఆయన చెప్పారు. చాలా హింసాత్మక మరణం తరువాత క్రీస్తు శరీరం యొక్క ఉపరితలం నుంచి స్రవించే అమ్మోనియాతో మిళితమైన కొన్ని ఉద్గారాల ద్వారా ఈ శరీర ముద్రలు ఏర్పడ్డాయని చెప్పాడు. అటువంటి ఆవిరి
అతను ప్రయోగాత్మకంగా నిరూపించాడు. ఆయన ఎలా చేశాడంటే, నూనె మరియు కలబందంతో కలిపిన గుడ్డపై దూరంతో పాటు తీవ్రతతో మారుతూ లోతైన ఎర్రటి గోధుమ రంగు మరకను ఆయన ఉత్పత్తి చేయగలవని మనకి నిరూపించాడు. ఆ అవిశేషం మీద ఉన్న చిత్రం సహజమైనదని, ఏ మధ్యయుగ నకిలీ చిత్రకారుని గ్రహణ శక్తికి లేదా నైపుణ్యానికి పూర్తిగా మించిపోయిందని పేర్కొన్నాడు. కాబట్టి ఎవరు దీనితో ఆడుకోలేదు. దీన్ని మామూలుగా ఈ ష్రౌడ్ అనేది, ఈ వస్త్రాన్ని క్రీస్తు ప్రభుని శరీరానికి చుట్టబెడితే ఆయన ముందు భాగం వెనక భాగం దీని మీద ముద్రితమైందని ఆయన పేర్కొన్నాడు. ఆ విధంగా పేర్కొని నిరూపించాడు. ఆ విధంగా ఈ చిత్రం ఈ సిలువ వేయబడిన వ్యక్తి ముందు భాగాన్ని మరియు వెనుక భాగాన్ని చూపిస్తుంది. ఈ వ్యక్తికి బహుశా 30 ఏళ్ల వయసు ఉండి ఉండవచ్చు అన్నాడు. అలాగే ఈ చిత్రంలో సిలువ వేయబడినప్పుడు తగిలిన గాయాలను కూడా చూడవచ్చు. అక్కడ పెద్ద అది 13 అడుగులు కాబట్టి క్రీస్తు ప్రభుని మొత్తం ఆ దేహం మొత్తం కనబడుతుంది. అక్కడ తన చేతులకు ఉన్న ఈ గాయాలు కూడా కనపడతాయి. ఆయన్ని చేతులకు సిలువ వేసినప్పుడు ఇక్కడ అరిచేతుల్లో వేయలేదు, సిలువ వేసింది ఇక్కడ మణికట్టు దగ్గర వేశారు. అరిగట్లో వేస్తే మామూలుగా మొత్తం పగిలిపోతుంది, కింద వేస్తే ఇక్కడ ఉండిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ మణికట్టు దగ్గర వేశారు. ఖచ్చితంగా ఆ ముద్రలన్నీ అందులో ఉన్నాయి. దాన్నే అక్కడ ఆ పటంలో ఉన్నాయి, పటం కదా ఆ వస్త్రం మీద ఉన్నాయి. ఈ విధంగా ఇవన్నీ చూశారు. అందుకే చేతి మణిగట్టు దగ్గర ఉన్న గాయాలు, ప్రక్కన తగిలిన గాయాలు, తలకు తగిన గాయాలు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు కదా, అక్కడ ఒకటే ముళ్ళు గుచ్చుకొని పోయి ఒకటే రక్తం వచ్చేసింది. కాబట్టి అవన్నీ కనపడతాయి అక్కడ. అలాగే ముళ్ళ కిరీటం తగిన గాయాలు, ఈ అవశేషాన్ని మనందరం గౌరవపూర్వకంగా పూజిస్తున్నాం. ఈ వస్త్రాన్ని మన ఇద్దరు అపోస్తలుడు ఇప్పుడు మనకు దొరికింది ఎలా ఉందంటే, అప్పుడు వాళ్ళకేం తెలియదు, తెల్లని నార వస్త్రం కప్పేశారంతే. తర్వాత ప్రభువు ఉత్థానమైన తర్వాత తన తల దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఈ వస్త్రాన్ని ఆ ఇద్దరు అపోస్తలులు చూశారు, కానీ దాన్ని వాళ్ళని పరిశీలించలేదు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఉత్థానుడయ్యాడనే అటువంటి చాలా ఉద్వేగంతో, అలా చాలా సంతోషంతో ఆయన ఇక్కడ లేరని బయటికి వెళ్ళిపోయారు. దీని గురించి వాళ్ళంత పట్టించుకోలేదు. ఈ అవశేషం మీద చాలా ఇంకా విషయాలు ఉన్నాయి. ఏమిటంటే, ఆ రోజుల్లో పోంసియు పిలాతు ఉన్నాడు కదా, ఆయనే ప్రభుని ఖండించాడు. అదేవిధంగా ఆయన సిలువ వేయమని ఆయనే ఆ రోజు ఆర్డర్ ఇచ్చారు. ఆ పోంసి పిలాతుడు ఉన్నప్పుడు ఆయన రోమను అధికారి కాబట్టి ఆయన ఆజ్ఞ మేరకు అక్కడ ఆ రాజ్యంలో, రోమను రాజ్యంలో కొన్ని నాణ్యాలు ముద్రించేవాడు. ఆ నాణ్యాల మీద ఆయన బొమ్మ ఉండేది. క్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు దాన్ని భూస్థాపితం చేసినప్పుడు ఇవాళ ఏం చేశారంటే, ఆ 2 నాణ్యాలను ఆయన కళ్ళ మీద పెట్టారు. 2 నాణ్యాలను ఆయన కళ్ళ మీద పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఈ వస్త్రంతో కప్పారు కాబట్టి కప్పినప్పుడు ఆ తల మీద, ఆయన ముఖం మీద ఈ 2 నాణ్యాలు కూడా కనపడుతూ ఉంటాయి మనకి. అలాగే క్రీస్తు ప్రభు దేహం మీద ఏదుందో ప్రతిదీ అక్కడ ముద్రించబడింది. ప్రతిదీ ఎందుకంటే అది న్యాచురల్గా ఉన్న ఒక ద్రవ్యం వచ్చేసింది తన దేహాన్ని నుంచి. అది అక్కడ ఆ వస్త్రం మీద ముద్రింపబడింది. అతని కన్నుల మీద కాలపు నాణాలన్నింటినీ అతని కన్నులు కప్పడానికి వాడారు. ఆ వస్త్రంపై ముద్రను కూడా మనం ఈరోజు గమనించవచ్చు. ఈ కారణాల మూలంగా అనేక మంది ప్రజలు ఈ నారబట్టను చూడడానికి అనేక దేశాల నుండి వచ్చారు. ఈ ఇద్దరు అపోస్తలులు చూచిన ఈ వస్త్రాలనే మన రోజులలో ఎంతోమంది ప్రజలు చూచి ఈ ఉత్థాన క్రీస్తులో తమ నమ్మకాన్ని బలపరుచుకోవడానికి వచ్చారు. ఈ వస్త్రాలను ఉత్థాన క్రీస్తుకు సాక్ష్యమని నమ్మగలమా? ఈ వస్త్రాలను ఉత్థాన క్రీస్తుకు సాక్ష్యమని మనం నమ్మగలమా? మొదటిగా నమ్ముతాం. ఎందుకంటే అతని గాయాలు, ఈ వస్త్రం మీద అతని గాయాలు ముద్రింపబడినాయి.
5 గాయాలు, పంచగాయాలు ముద్రింపబడ్డాయి. మనం చూసే ఈ గాయాల ముద్రలు అవి రంగుల పరిణామం ద్వారా రాలేదు. ఎవరో పెయింట్ చేయలేదు దాన్ని, అక్కడ పిగ్మెంటేషన్ మీద మూలంగా రాలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ వస్త్రంపై ఉన్న ముద్రలన్నీ క్రీస్తు ఉత్థానమైనప్పుడు ఏర్పడినవి. ఆ ప్రత్యేక సమయంలో ఆయన ఉత్థానమైనప్పుడు, ఆ సమయంలో ఉప్పొంగి పొరలిన ఒక దివ్య శక్తి ఈ క్రీస్తు ఉత్థానానికి కారణమైంది. ఒక దివ్య శక్తి ఆయనలో పొంగి పొరలింది. దాని మూలంగా తన శరీరం కూడా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన ద్రవ్యం బయటకు వచ్చింది. దాని మూలంగా ఈ ముద్రలు కూడా ఏర్పడ్డాయి. ఆ ప్రభుని ఉత్థానం ఎలా జరిగిందంటే ఆ సమయంలో ఉప్పొంగి పొరలిన ఒక దివ్య శక్తి క్రీస్తు ఉత్థానానికి కారణమై క్రీస్తు దేహం తిరిగి పవిత్రాత్మ ద్వారా జీవంతో నింపబడింది. అందుకే మనం చెబుతాం, ఆయన ఎవరు తన మరణాన్ని నుంచి లేపారు? దేవుడే లేపారు. తన తండ్రి దేవుడు, పవిత్రాత్మ దేవుడు. మళ్ళా పవిత్రాత్మ దేవుడు అతనిపై వేంచేసి వచ్చి ఆయనను తన ఆత్మతో నింపాడు. దాని మూలంగా ఆయన మళ్ళీ జీవంతో లేచాడు. ఈ వస్త్రంపై ఉన్న ఉత్థాన ముద్రలన్నీ అవన్నీ ఆ క్షణంలోనే ముద్రింపబడ్డాయి. ఈ అవశేషం అప్పుడు ఆ విధంగా అప్పుడు వాళ్ళు 2 అపోస్తలులు, పేతురు గారు అలాగే యోహాను గారు ఇద్దరు వెళ్ళారు. అక్కడ చూశారు. అక్కడ లోపల తొంగి చూస్తే, లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ క్రీస్తు ప్రభువు లేడు. కేవలం ఈ వస్త్రాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు ఆ వస్త్రాలను చూచి నిజంగా ఆయన ఉత్థానమయ్యాడని అప్పుడు వాళ్ళు నమ్మారు. కాబట్టి ఈ అవశేషం యెరూషలేము నుండి అనేక దేశాలకు దీన్ని తీసుకుని వెళ్ళబడ్డాయి. ప్రజల విశ్వాసాన్ని ఈ విధంగా చూసిన వాళ్ళందరూ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు బలపరుచుకున్నారు. ఇప్పుడు మన కాలంలో మనం కూడా దీన్ని వీక్షించి మన భక్తిని మనం పెంపొందించుకోవచ్చు. వాళ్ళు చూశారు, అప్పుడు వాళ్ళు విశ్వసించారు. వాళ్ళ విశ్వాసాన్ని చూసి మనం కూడా విశ్వసిస్తున్నాం. ఈరోజు మనం కూడా అర్థం చేసుకునే విషయాన్ని మనం కూడా విశ్వసించాలి. కొన్ని సమయాల్లో క్రీస్తు ఉత్థాన పండుగను కేవలం ఒక సంకేతపరంగా అర్థం చేసుకోవడం అలవాటు. బాగా చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు. ఒకసారి ప్రతిదాన్ని తీసి ప్రక్కన పెడతారు. ఇదేముంది, ఇది ముస్లింలకి లేకుంటే చిన్నపిల్లలకి, మనకి కాదని ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. పంటలు, ప్రకృతి ఎలా మొలకెత్తి పంటనిచ్చి నశించిపోతాయో మన జీవితం కూడా అటువంటిదే అనే ఒక ఆలోచన మనుషుల్లో ప్రబలి ఉంది. అదేవిధంగా ఇది ప్రభుని విషయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుందని కొందరు వాదిస్తూ ఉంటారు. శిష్యులుగా కొనసాగుతున్న విశ్వాసం అని కొందరు బోధిస్తూ ఉంటారు. ఇది క్రీస్తు ఉత్థానం కాదు. క్రీస్తు ఉత్థానం అటువంటిది కాదు. క్రీస్తు ఉత్థానం ఎటువంటిదంటే చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికాడు. చనిపోయిన వ్యక్తికి మళ్ళీ జీవం ఇవ్వబడింది. ఆయన చనిపోయిన ఈరోజు పరలోకంలో ఉన్నాడు. ఆయన జీవించే ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మనందరికీ సహాయం చేస్తున్నాడు. అటువంటిది ఆయన ఉత్థానం అని మనం నమ్ముతూ ఉండాలి. పేతురు, యోహాను ఆ ఉదయం సమాధి దగ్గరకు వెళ్ళి ఒక విశేషాన్ని చూశారు. ఆ తరువాత ఈ విషయాన్ని జ్ఞప్తి ఎందుంచుకొని రొట్టె త్రుంచడంలో ఉత్థాన ప్రభువుని కనుగొన్నారు, చవి చూశారు. ఈ సమాధి దగ్గరకు వాళ్ళు ఈ విచిత్రమైన భూస్థాపిత వస్త్రాలను చూచి అప్పుడు వాళ్ళు విస్మయం చెందారు, భక్తిపూరితులయ్యారు. ఈ వస్త్రాలపై ఉత్థాన క్రీస్తు తన ముద్రలను ముద్రించి వెళ్ళిపోయాడు. ఆ సంఘటన ఉత్థానంలో వారి విశ్వాసానికి దారి తీసింది. ఈ రోజుల్లో కూడా చాలామంది సందేహాలతో సతమతమవుతూ ఉంటారు. ఉత్థానం అంటే ఎవరికి అర్థం కాదు. ఒక్కోసారి ఉత్థానం గురించి పదే సందేహాలుంటే మనకు కావాల్సింది చరిత్రను చదవాలి.
ఎలా జరిగింది, చరిత్రలో విషయాలు, నిజంగా క్రీస్తు ఉత్థానమయ్యాడా లేడా అనే విషయాలను మనం చదువుకుంటూ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మన భాషలో, మంచి భాషలో మనం రాసుకోగలగాలి. ఒకవేళ పెద్దలుంటే వాళ్ళతో సంప్రదించాలి. ఎందుకంటే ఉత్థానం వాస్తవం. ఉత్థానం ఒక కథ కాదు, గిట్టని వాళ్ళు ఒక కథ అని చెబుతారు. ఇది నిజంగా ఉత్థానం. క్రీస్తు ప్రభువు ఆయన చనిపోయారు, మళ్ళా మరణానికి ఉత్థానుడయ్యాడు. ఆ ఉత్థానం ఎలా జరిగిందంటే పవిత్రాత్మ ద్వారా జరిగింది. ఆయన ఇంకొకసారి ఆ పవిత్రాత్మ శక్తితో పూరితులై మళ్ళీ జీవిస్తున్నాడు, మన మధ్యనే ఉన్నాడు. కానీ ఆయన దేహం మన వంటి దేహం కాదు. అది ఒక ఆధ్యాత్మిక దేహం, అది ఒక క్రీస్తు పవిత్రాత్మ దేవునితో నింపబడిన దేహం. అందుకని ఆ దేహంతో ఆయన ఉన్నాడు కాబట్టి మన కనులు కనపడడు ఆయన. ఈ విధంగా ప్రభువు ఈ క్రొత్త దేహంతో మన మధ్యనే ఉంటున్నాడు. కాబట్టి ఈ భూస్థాపిత వస్త్రాలు అపోస్తుల విశ్వాసాన్ని దృఢపరిచాయి. రోమన్ శతాధిపతి అంటాడు, ఏమంటాడు రోమన్ శతాధిపతి? ప్రభు చనిపోయినప్పుడు మన మార్క్ అసోసియేషన్లో చదువుతున్నాం. ఆయన అంటాడు, రోమన్ శతాధిపతి చనిపోయిన తర్వాత నిస్సందేహంగా ఇతడు దేవుని కుమారుడు అని తాను తన విశ్వాస ప్రకటన చేశాడు. అదేవిధంగా ఈరోజు ఉత్థాన పండుగ చేసుకుంటున్న మనం కూడా ఈ ప్రకటన చేయగలమా? మన విశ్వాస ప్రకటన మనం చేయగలమా? నిజంగా నిస్సందేహంగా నేను నమ్ముతున్నాను, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఆయన మరణాల నుంచి ఉత్థానమయ్యాడు, మన మధ్యనే ఉంటున్నాడు. మన బాధలన్నీ ఆయనకు తెలుసు. మన విశ్వాసం ఎంత దృఢంగా ఉంటే మన జీవితం కూడా అంత తేలిగ్గా ఉంటుంది, మన జీవితం కూడా సంతోషంగా ఉంటుందని మనం నమ్ముకొని ఈ విశ్వాస ప్రకటన చేయాలి. అందుకే యేసు తాను ఎవరినని పేర్కొన్నాడు? దేవుని కుమారుని పేర్కొన్నాడు. తను ఎలా రుజువు చేశాడు? తన శరీర ఉత్థానం ద్వారా దాన్ని రుజువు చేశాడు. తాను దేవుని కుమారుని చెప్పాడు. అందుకే రోమన్ శతాధిపతి నమ్మాడు. ఇప్పుడు నమ్మాడు, చనిపోయిన తర్వాత నమ్మాడు, నిజంగా ఆయన దేవుని కుమారుడు, అందుకే ఇటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి అన్నాడు. తర్వాత క్రీస్తు ప్రభు తాను దేవుని కుమారుడని ఎలా రుజువు చేశాడు? శరీర ఉత్థానం ద్వారా రుజువు చేశాడు. యోహాను గారి సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో చదువుతున్నాం మనం. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటే నా తండ్రి చిత్తము, అంతిమ దినమున నేను వానిని లేపుదును అని ఆయన చెబుతున్నాడు. అదేవిధంగా 10వ అధ్యాయంలో 25వ వచనంలో మనకి 11వ అధ్యాయం 22వ వచనంలో ఏమి చెబుతున్నాడు? ముఖ్యంగా లాజరు మరణించినప్పుడు వచ్చి లాజరును లేపుతాడు. అప్పుడు చెబుతాడు ఈ మాట. అప్పుడు యేసు ఏమన్నాడు? నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు అని చెబుతున్నాడు. ఉత్థాన క్రీస్తు ఈ విధంగా మనకి అనేక వాగ్దానాలు చేస్తున్నాడు. కాబట్టి మన కష్టాల్లో అలాగే అలాగే మనకు ఛాలెంజెస్ ఉంటాయి చాలా జీవితంలో. వాటి నుంచి బయటపడాలంటే ప్రభును దృఢంగా నమ్మాలి. ఈరోజు మనకు ఒక సంకేతం ఇచ్చారు. ఆ బట్టలు అక్కడ పెట్టేశారు. ఆ బట్టల మీద తన గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులు వదిలిపెట్టి వెళ్ళాడు. తాను ఎప్పుడైతే ఉత్థానం అవుతున్నాడో అది జరిగింది పవిత్రాత్మ దేవుని శక్తి వలన. ఆ శక్తి మూలంగానే అప్పుడే తన శరీరంలో కొన్ని మార్పులు వచ్చి, ఆ మార్పుల ద్వారా కొన్ని రసాయనాలు వచ్చి, ఆ రసాయనాలు మామూలుగా ఈ బట్టకు అంటుకున్నాయి. ఆ విధంగా తన గుర్తులు అక్కడ వదిలి, ఆ బట్టల మీద వదిలి ప్రభు ఉత్థానమయ్యాడు. తరువాత తాను పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ఈ వాస్తవాన్ని, మన విశ్వాసాన్ని గురించి మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఎలా జరిగింది, ఇది నిజమా కాదా? ఇవన్నీ నిజమై, అబద్ధాలు కావు. కాబట్టి ఎందుకంటే మనకి ఈ గుర్తులన్నీ మనకు ఉన్నాయి, ఈ సంకేతాలన్నీ మనకు ఉన్నాయి. సంకేతపరంగా కాదు, ఈ గుర్తులన్నీ నిజంగా వాస్తవంగా జరిగింది కాబట్టి ఇవన్నీ మనకు ఉన్నాయి. వాటి మూలంగా దాని మీదే మన విశ్వాసం కూడా ఆధారపడి ఉంది. కాబట్టి ఈరోజు మనందరం మన విశ్వాసాన్ని మనం దృఢంగా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతి వాళ్ళు కుటుంబాలలో కేవలం ప్రార్థన చేయటం కాదు, తండ్రి క్రీస్తు మా దేవుడు, ఉత్థానుడైన మా దేవుడు కాబట్టి మాకు ఎటువంటి భయం లేదు, మాకు అభయాన్ని ఇస్తాడు.
ప్రభు మా భయాలు తీసివేశాడు, ఆ ప్రభుని నమ్ముకొని జీవిస్తున్నామని మన విశ్వాసం దృఢంగా ఉండేటట్లు మీరందరూ ప్రార్థించాలని మేము కోరుతూ దీవిస్తూ ముగిస్తాను.